సినిమాల రిలీజ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. కానీ అనుకున్న టైంకి సినిమాలు రిలీజ్ కావు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి. లేటెస్ట్ గా కల్కి సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. మేకర్స్ మాత్రం కల్కి రిలీజ్ పై సైలెంట్ గానే ఉన్నారు. కానీ క్లారిటీ ఇవ్వలేదు. మరి నిజంగా కల్కి వాయిదా పడుతుందా? అసలు కారణం ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కల్కి. ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలి అనుకున్నారు. అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన మే 9కి వాయిదా పడింది. ఇటీవల ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అయినప్పటికీ కల్కి వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని పట్టించుకోకుండా మేకర్స్ మే 9న కల్కి రిలీజ్ అంటూ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్. వాటి అన్నింటికీ విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. అందుకే ఆయన ప్రతి సినిమా అనేక సార్లు వాయిదా పడుతోంది. బాహుబలి, సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్, సాలార్ ఈ సినిమాల్లో ఒక్కటి కూడా మొదటి చెప్పిన డేట్ కి రాలేదు. ఆ తర్వాత వాయిదా వేసిన డేట్ కి విడుదల కాలేదు. ఈ సినిమాలో అన్ని కనీసం 3 సార్లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు కల్కి పరిస్థితి కూడా అంతే. ఇప్పటికి 2 సార్లు వాయిదా పడింది. మూడవసారి కొత్త డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఎన్నికల కంటే 4 రోజుల ముందు కల్కి రిలీజ్ కావాలి. కానీ అప్పుడందరూ ఎలక్షన్ మూడ్ లో ఉంటారు తప్పితే సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. అందుచేత కల్కి వాయిదా పడ్డం ఖాయమనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. దాదాపు కల్కి వాయిదా పడ్డం అనేది కన్ఫర్మ్ అయింది. ఇక అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే ఆలస్యమని సమాచారం. ప్రభాస్ సినిమాలు ఇలా పోస్ట్ పోన్ అవ్వడం చూస్తుంటే రిలీజ్ గండం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి కల్కి కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి. రామ్ చరణ్, శంకర్ కాంబోలు రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయితే గేమ్ చేంజర్ పొలిటికల్ మూవీ అని తప్పితే ఇంతవరకు స్టోరీ ఏంటి అనేది బయటికి రాలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ వెన్నుపోటు రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతుందని స్టోరీ లీక్ అయింది. ఇంతకీ లీక్ అయిన గేమ్ చేంజర్ స్టోరీ ఏంటి? గేమ్ చేంజర్ మూవీని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని స్టార్ట్ చేశారు. కానీ అనుకోకుండా శంకర్ ఇండియన్ 2 చేయాల్సి రావడంతో ఆలస్యమైంది. 3 సంవత్సరాల నుంచి షూటింగ్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం వైజాగ్ లో కీలక షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ మూవీ స్టోరీలో 3 రాజకీయ విలన్లుంటారట. ఈ 3 రాజకీయ విలన్స్ శ్రీకాంత్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర. ఈ 3 ఆడే పొలిటికల్ గేమ్ లో రామ్ నందన్ పాత్ర పోషిస్తున్న చరణ్ ఎలా గెలిచాడు అనే పాయింట్ మీద కథ నడుస్తుందట. రామ్ చరణ్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నారు. ఒక సామాన్యుడైన గొప్ప మనిషి అప్పన్న ప్రజల కోసం పార్టీ పెడితే పక్కనే ఉన్న శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి దాన్ని హస్తగతం చేసుకుంటాడట. ఇతని వారసుడు ఎస్జే సూర్య అంతకు మించిన స్వార్థంతో ఎత్తుగడలు వేస్తాడట. అలాగే ఎస్జే సూర్య తమ్ముడు నవీన్ చంద్ర కూడా జనం సొమ్మును దోచుకుంటూ అవినీతికి పాల్పడతాడట. ఈ రాక్షసులను ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చిన అప్పన్న కొడుకు రామ్ ఎలా కట్టడి చేస్తాడు అనేది ఊహించని స్క్రీన్ ప్లేతో ఉంటుందని టాక్. ఈ గేమ్ చేంజర్ మూవీకి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. ఇందులో చాలా డ్రామా ఉందట. లీక్ అయిన స్టోరీని బట్టి ఇది సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల లీక్ అయిన ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ లో కైరా అద్వానీ చీరకట్టు చూస్తుంటే ఏదో కేవలం చరణ్తో డాన్సులు ఆడి లవ్ చేయడానికే పరిమితమయ్యే క్యారెక్టర్ కాదని అర్థమవుతోంది. అక్టోబర్ లేదా డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది. ఈ నెల 27న చరణ్ బర్త్డే. ఆ రోజున గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి. నితిన్ లవ్ స్టోరీస్ చేసినప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు. రూట్ మార్చి మాస్ సినిమాలు చేసినప్పుడు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో నితిన్ నుంచి సరైన సినిమా రాలేదు. అందుకని ఇక నుంచి చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈసారి సక్సెస్ సాధించాలని హిట్ కాంబోని రిపీట్ చేస్తున్నాడని తెలిసింది. మరి ఆ హిట్ కాంబో మూవీ ఏంటి? సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? నితిన్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సక్సెస్ అందించిన మూవీ ఇష్క్. అందుకని ఇష్క్ మూవీని నితిన్ ఎప్పటికీ మర్చిపోలేడు. తన కెరీర్ ను మళ్లీ రైట్ ట్రాక్ లో పెట్టింది. ఈ సినిమా కథ సింపుల్ గానే ఉన్నప్పటికీ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. ఇందులో నితిన్ కు జంటగా నిత్యా మేనన్ నటించింది. ఈ సినిమాలోని పాటలు బాగా పాపులర్ అయ్యాయి. కమర్షియల్ గా కూడా ఈ సినిమా వర్కౌట్ అయింది. ఈ మూవీ తర్వాత నితిన్ విక్రమ్ కే కుమార్ కలిసి మరో సినిమా చేయలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో మూవీ చేయాలి అనుకుంటున్నారని టాక్. విక్రమ్ కే కుమార్ తో చేసే సినిమాను నితిన్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించాలని చూస్తున్నాడట. ఇటీవల నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా సినిమాలు వరుస ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం వెంకీ కుడుమల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు అనే మరో సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఈ 2 సినిమాలు పూర్తయ్యాక విక్రమ్ కే కుమార్ తో సినిమా సెట్స్ పైకి వస్తుంది. ప్రస్తుతం విక్రమ్ నితిన్ కోసం కథని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారని టాక్. త్వరలో ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ మూవీతో నితిన్, విక్రమ్ మరోసారి మ్యాజిక్ చేస్తారేమో.
కన్నడ హీరో కోమల్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ యమధీర. ఇందులో ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ చేయడం విశేషం. శంకర్ ఆర్ ఈ మూవీకి డైరెక్టర్. నాగబాబు, ఆలీ, సత్యప్రకాష్ కీలక పాత్రలు పోషించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన యమధీర సినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యముడు నుంచి అలా యమ గోళ నుంచి ప్రతి సినిమా యమ మీద వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్. అలాగే ధీరాలో చూస్తే మనం మగధీర చూసాం, ఎంత సూపర్ హిట్. సో ఇవన్నీ మంచి టైటిల్ పెట్టేటప్పుడే టైటిల్ అనేది ఫస్ట్ క్యాచీ టైటిల్ అవ్వాలి. ఆ క్యాచీ టైటిల్ పెట్టారు. ప్లస్ కోమల్ కుమార్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా బ్రహ్మాండంగా చేశాడు. మీరు బాగా ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అయ్యి ఒక కాస్ట్లీ కమర్షియల్ రిచ్ సినిమా. ప్లస్ మార్చి 23 రిలీజ్ చేస్తున్నారు. మన సినిమాలో మనం హీరో ఫాలోయింగ్ ఎలా చూస్తామో అలాగా ఇక్కడ శ్రీశాంత్ అనే అతను క్రికెట్లో పెద్ద ఫాలోవరు, సెలబ్రిటీ. అతను ఈ సినిమాలో విలన్గా యాక్ట్ చేశారు. అలాగే కోమల్ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఫైట్లు గీట్లు చూసాం. ఇది అచ్చు 16 నెలల తెలుగు సినిమా. ఎందుకంటే నాగబాబు గారు, మన ఆలీ, అలాగే అందరూ ఉన్న సినిమా ఇది, క్యాస్టింగ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా 23వ తారీఖున డెఫినెట్గా 100 థియేటర్లో రిలీజ్ చేయమని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఎందుకంటే సినిమా అనేది 1 వీక్లో మనకి టోటల్ కలెక్షన్ వస్తుంది కాబట్టి ఈ సినిమా 100 థియేటర్లో రిలీజ్ చేసే సత్తా ఉన్న సినిమా. ఇది 100% సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో ముఖ్యమైన ఘటన ఏంటంటే ఎలక్షన్ మీద ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది ఈవీ మిషన్స్ మీద అనేది ఈ సినిమాలో ముఖ్యంగా చూపించడం జరిగింది. ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇది ఒక పెద్ద టాపిక్ అయ్యి ఈ సినిమాకి సక్సెస్ రేట్కి అదొక హెల్పింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ శ్రీనివాస్ గారికి ఈ సినిమా మంచి గుర్తుండిపోయేటట్టుగా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసంగ్ గారు చెప్పారు యమ మీదే. నేను చెప్తున్నాను మగధీర ఎంత సూపర్ హిట్ అయిందో. సో యమధీరలో కూడా జేర్ ఉంది, అది కూడా తెలుసుకోండి. సో యమధీర కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి సో వేద శ్రీనివాస్ గారికి మరిన్ని నిర్మాత సినిమాలు చేసేట్టుగా ఆయనకి భగవంతుల ఆశీస్సులు అలాగే పెద్దలకు ఇచ్చిన అందరికీ బెస్ట్ ఆఫ్ లక్స్ ఉంటాయి. సో వేద శ్రీనివాస్ గారికి ఈ సినిమా ద్వారా మరిన్ని సినిమాలు తీయాలని, ఈ సినిమా సూపర్ హిట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు వేద శ్రీనివాస్ గారికి మరొకసారి నమస్కారం. పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేస్తున్నారు, అదే రీ రిలీజ్. ఈ ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ నటించిన ప్రేమికుడి మూవీని రిలీజ్ చేస్తున్నారు. ప్రభుదేవ, నగ్మ జంటగా నటించిన ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. ఈ ప్రేమికుడి చిత్రం అప్పట్లో ఓ సంచలనం. తమిళ్, తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రేమికుడు రీ రిలీజ్ లో ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా సాంగ్ చూసాం. ఎంతగా మా సోదరు చెప్పినట్టుగా ఇది మామూలుగా వేరే ప్రింట్ లోంచి కట్ చేసి మనకి ఈ ప్రీ రిలీజ్ కోసం చూపించారు తప్ప ఒరిజినల్ గా 8K రెజల్యూషన్ లో చేయిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ ఈ సినిమాలో ఉంది. ఇప్పుడు మేము సాంగ్ చూస్తున్న కింద అనుకున్నాం అప్పుడే ఫ్రెష్నెస్ ఏ ఉంది, ఇప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్ గా సినిమా కనబడుతుంది తప్ప ఇది ఓల్డ్ సినిమా అని మాత్రం ఎవరికి అనిపించదు. అటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, శోభారాణి గారికి మరింత లాభం చేకూర్చాలని, వారి మిత్రులందరూ కూడా ఈ సినిమా వల్ల ప్రాఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అతిరథ మహారాజు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పిక్చర్ని మేము 8K రెజల్యూషన్ లో చేపిస్తున్నాము. అప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతాము. అప్పుడు మీరు డాల్బీ సిస్టంలో ఈ పిక్చర్ని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది 8Kలో డాల్బీ సిస్టంలో వస్తేనే దాని యొక్క రిజల్ట్ని మనం ఫుల్గా చూడగలము. కాబట్టి అంతవరకు కొంచెం వెయిట్ చేయాలి మనము. అండ్ ఈ పిక్చర్ గురించి ఇంకా ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్. కాసుల వర్షం అంటే కోట్లాది రూపాయలు ఈ సినిమాలో వచ్చి వాళ్ళ మరింత ఇంకొక 4-5 సినిమాలు చేసి థియేటర్లకి ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అమ్మా మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది జిల్లాల వారిగా అమ్మకండి. ఎందుకంటే మనకు ప్రసన్న కుమార్ గారు కొండంత అండగా ఉన్నారు. మీరు థియేటర్లో మాట్లాడుకుని హైదరాబాద్ నుంచే ఈ సినిమాని థియేటర్లో వేయండి. డెఫినెట్గా రూపాయికి 10 రూపాయలు మిగులుతుందని నేను గట్టిగా చెప్తున్నాను. మేడం గారి సెలక్షన్ చాలా బాగుంది. ఈ సినిమా గొప్ప సినిమా అయ్యి ఆమెకి గొప్ప లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఓటీటీలు ఇవి ఇన్ని మార్పులు చూసిన ఇండస్ట్రీ రీ రిలీజ్ అనేది ఎవరు మాలాంటి వాళ్ళం కనిపెట్టలేకపోయాము అప్పుడు. అందుకే మేము సినిమాలన్నీ అమ్మేసుకున్నాం చాలా. ఇప్పుడు మా సినిమాలు కూడా 1-2 సినిమాలు అడుగుతున్నారు. పిల్ల జమీందారు, మిస్టర్ నోకియా ఇవి రిలీజ్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. ఎంతో కొంత ప్రొడ్యూసర్కి ఇది ఒక హెల్ప్గా అవుతుంది. అలాగే
కొన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్తో ఆడియన్స్ ఈ గొప్ప సినిమాలని మళ్ళా థియేటర్లో చూడటానికి ఇష్టపడుతున్నారంటే నిజంగా చాలా సంతోషం. ఈ పిక్చర్ ఘన విజయం సాధిస్తుంది. అలాగే మేడం గారికి మంచి హిట్ రావాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. ఎందుకంటే మా సోదరుడు భీమనేని శ్రీనివాసరావు గారు ఒకసారి పరిచయం చేసిన తర్వాత టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, లావిష్గా సినిమా ఉండాలి, మ్యూజికల్గా బాగుండాలి, కథా విధానం బాగుండాలి అనుకునే ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కలకాలం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఈ వేదిక మీదకి ఆహ్వానించి ఆశీర్వదించినందుకు ఈ మహామహులందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు హిస్టరీ క్రియేట్ చేసింది. అలాంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా ఎప్పటికీ కంటిన్యూగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక మా శోభారాణి గారు కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి కానీ చూస్తుంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అప్పట్లో జ్ఞానవేల్ రాజా గారు ఆ సినిమా తీసుకొస్తే అప్పుడు శోభారాణి గారు రిలీజ్ చేశారు. అంత పెద్ద గొప్పగా ఆడలేదు. ఆ సినిమాని రీసెంట్గా రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు పాత నష్టాలను కూడా కవర్ చేసేసుకుని కొత్త లాభాల కిందంత రేంజ్లో అతి పెద్ద హిట్ చేశారు. అంటే ఒక సూపర్ హిట్, ఒక సెన్సేషన్ హిట్ చేయటం కాదు, అప్పట్లో ఆడని సినిమాని వాళ్ళు ఆడించే రేంజ్లో ఆవిడ ప్రమోషన్ చేయటం కానీ అన్ని అద్భుతంగా చేశారు. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ గా హృతిక్ రోషన్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఏప్రిల్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విశ్వక్ సేన్ నటించిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ డ్యూయల్ రోల్ అని వార్తలొచ్చాయి. ఇప్పుడు డ్యూయల్ రోల్ కాదు, త్రిబుల్ రోల్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇది వాటి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.